ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు, లలితాదేవి ఉపాసకులు అయిన నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇప్పుడు జ్యేష్ఠ మాసం అయిపోయాక ఆషాఢ మాసం మొదలు, వారాహి దేవి అమ్మవారివి నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇప్పుడున్న రోజుల్లో అందరూ చేసుకోవాలని ఆడవాళ్ళు చాలా ఉత్సాహపడుతున్నారు. ఈ మధ్య కాలంలో నడుస్తున్నది ఇది. అది తేలిగ్గా చేసుకునే విధానం ఏంటి? వాటి విధి విధానాలు ఎలా చేసుకోవాలి? పూజ ప్రక్రియ వివరించగలరు? తప్పకుండా అమ్మ. వారాహి అమ్మవారు ఎవరు అనే విషయం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోవాలి. ఒకే అమ్మవారు 3 రూపాయలు దాల్చింది. లలితలో నుంచి వచ్చాయి వారాహి, శ్యామల. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి లలిత అనుకుంటే జ్ఞానశక్తి శ్యామల, క్రియాశక్తి వారాహి. అయితే ఈ వారాహి నవరాత్రులు ఈ విషయంలో కొంతమంది అందరూ చేయకండి అంటున్నారు. అందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఈ క్రియాశక్తి అవడం వల్ల, కొంచెం ఉగ్రదేవతా స్వరూపాలు అవడం వల్ల చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా చేసుకోవాల్సిన అంశం ఇది. మనం ఏదో ఇష్టం వచ్చినట్టుగా చేసేసి గుప్త నవరాత్రులు అంటారు. అంటే ఏంటి? నీ గుప్తంగా నీ పని నువ్వు చేసుకో. అంటే గుప్తమైనటువంటి అక్కడ ఆ శక్తి ఉందని అర్థం. గుప్తంగా చాలా శక్తి ఉంది, నువ్వు చాలా జాగ్రత్తగా చేయాలి. అంతేగాని చెవులో చెప్పుకొని చేయమని కదా గుప్త నవరాత్రులు అంటే. అలాగే మరొక విషయం ఏంటంటే, వారాహి సంబంధించినవి ఎందుకు అంత తొందరగా అందరికీ చేయొద్దు అంటారు? గురువు సమక్షంలో, గురువుల దగ్గర తెలుసుకొని ఎందుకు చేయమంటారంటే, జనరల్గా ఉండేటువంటి నామస్మరణ మంత్రాలకి ఉండే దానికి ఈ ఉగ్రదేవత సంబంధించిన వాటికి ఎంత పవర్లో తేడా ఉంటుందంటే, ఇవి త్వరగా ఫలిస్తాయి. అందుకని ఒకప్పుడు గురువులు ఒక శిష్యుడికి ఒక వారాహి మంత్రం ఇవ్వాలన్నా, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి మంత్రం ఇవ్వాలన్నా, ఏదైనా హై ఎనర్జీ ఉండేటువంటిది. ఎందుకంటే ఒకే దేవత రకరకాల రూపాల్లో ఉంటుంది. ఇదే వారాహి శ్వేతవారాహి అంటారు. అంటే చాలా సౌమ్యంగా ఉండేటువంటి వారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, రకరకాల వారాహిలు ఉంటాయి. అయితే గురువు ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గమనించి, ఇతను కామక్రోధాది వికారాదులకు ఎక్కడా కూడా లోనవ్వడు, అనవసరమైన క్రోధాన్ని ప్రదర్శించాడు, చాలా శాంతమూర్తి అన్నప్పుడే ఇచ్చేవారు. ఇవెందుకు చేయాలి అంటే, మన జీవితాన్ని తరింపజేస్తుంది సాధనా మార్గంలో వెళ్ళినప్పుడు. అంటే ఇది ఒక సాధన. అయితే ఎందుకు అంత తొందరగా అందరినీ చేయొద్దు అంటారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మా, మీరున్నారు ఒక దగ్గర గొడవకు వెళ్తున్నారు. మీరు కత్తి పట్టుకుని వెళ్ళడానికి లేదా గన్ను పట్టుకుని వెళ్ళడానికి సర్వసాధారణంగా వెళ్ళడానికి చాలా తేడా ఉంటుందిగా. కత్తి ఉంది, ఏదో ఒక తేడా వచ్చింది, కత్తి ఇలా అన్నారు, అవతల వారి పరిస్థితి ఏంటి? ఏదో గన్ను ఉంది, టప్పని బెల్చేశారు కోపంలో. ఏమీ లేవు ఆయుధాలు పెద్దగా, ఏదో నార్మల్గా ఏదో కర్ర పట్టుకొని వెళ్ళారు. అప్పుడు పెద్ద సమస్య కాదు, అది చిన్న స్టిక్ పట్టుకొని వెళ్ళారు, పెద్ద సమస్య కాదు. అలాగే ఒక దేవత ఉపాసన అంటే ఆ దేవత శక్తి మన దగ్గర ఉన్నట్టు. ఇప్పుడు మీరు విపరీతమైన ఆవేశం ఉందనుకోండి, వెళ్ళేదో అనేసారు టపామని, ఈ దేవత ఫస్ట్ అవతల అదేమిటనేది చూడకుండా టక్కన వెళ్ళిపోయి అటాక్ జరిగిపోతుంది. ఆ శక్తుల యొక్క అటాక్ జరుగుతుంది. అంటే డైరెక్ట్ దేవత కదా, ఆ కింద ఉండే శక్తులు. అప్పుడు అవతల వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది. మీరు అన్యాయంగా అవతల వాళ్ళ మీద కోపడ్డారు, మీకు డ్యామేజ్ జరుగుతుంది. అందుకని ఈ వారాహి నవరాత్రులు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా, సౌమ్యంగా, అంటే మన జన్మం తరించడం కోసం చేస్తున్నాం. నెక్స్ట్ దీంతో పాటు ఇంకా వేరే వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరో కబ్జా చేశారు భూమిని, రిటర్న్ వస్తుంది. భూమిని లైఫ్లో అసలు నేను ఒక భూమి చిన్న భూమి అయినా కొనుక్కోగలనా లేదా అనేటువంటి ప్రతి ఒక్కరికి అది ఉండాలి. ఎందుకంటే డ్రీమ్ హౌస్ అంటాం. అందుకే దాన్ని మనం ఎంతో కొంత 100 గజాల, 1000 గజాల, లేకపోతే పెద్ద విల్లానా, అది వేరు, వాళ్ళ స్తోమతను బట్టి. ఎంతో కొంత సొంత ఇంట్లో ఉంటే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది రెంట్ హౌస్లో ఉండేదానికంటే. కాబట్టి వాళ్ళ కోరికని, భూ సంబంధించిన కోరికని నెరవేరుస్తుందని, వాళ్ళ ఏదైనా కబ్జాలో ఉన్న భూమిని రోజు వారాహి మంత్రాన్ని రాత్రి సమయంలో చేస్తే కనుక అమ్మవారి అనుగ్రహంతో మళ్ళీ తిరిగి వస్తుందని చెప్తూ ఉంటారు. అది నిజమే. అయితే నేనేమంటానంటే, కేవలం వీటి కోసమే కాకుండా భూమిని నమ్ముకొని బ్రతికే ప్రతి ఒక్కరూ చేయొచ్చంట. రైతులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉంటారు. భూమికి సంబంధంగా ఉంటుంది, భూమే వాళ్ళకి ఆధారం. వాళ్ళు కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి నష్టాలు కలవు. ఇప్పుడు రైతులు ఉన్నారమ్మా, రైతులకి చూడండి పాప ఎంత నష్టాలు వస్తుంటాయి తెలుసా. పాప ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు కనుక రోజు ఒక్కసారి పొద్దున్న లేవగానే ఆ వారాహి అమ్మవారిని తలుచుకొని, ఆ భూమి పొలంలో అడుగుపెట్టేటప్పుడు వారాహి అమ్మవారిని తలుచుకొని కనుక చేస్తే వాళ్ళకి సరైన సమయంలో సరైన స్పృహనిస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారి చేతిలో ఏముంటుంది? మొసలము, నాగలి ఉంటుంది.
రోకలి నాగలి, ముసలం కాదు, రోకలి నాగలి ఉంటుంది. నాగలి దేనికి? దున్నడం, రోకలి దంచడం. అంటే ఏంటి ఇక్కడ అమ్మ అన్నాన్ని పండింపజేసేది మన కోసమనే అక్కడ అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి, వరాహస్వామి యొక్క శక్తి వారాహి. వరాహస్వామి దేన్ని రక్షించాడు? భూమిని రక్షించిన వాడు అవతారం అయింది. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్లి దాచిపెట్టేశాడుగా. మనకుండే సముద్రం కాదు, ఇంకా చాలా యూనివర్స్లో చాలా పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి, రకరకాల ప్లెయిన్స్ ఉంటాయి. ఆ పెద్ద సముద్రంలో భూమి చిన్న ఇసుక రేణువు లాంటిది, అక్కడ పోయి దాచిపెట్టేశాడు, వెళ్ళి తీసుకొచ్చాడు. అందుకని భూమిని రక్షించిన వాడు వరాహస్వామి కాబట్టి, ఆ శక్తి వారాహి కాబట్టి నువ్వు చేయడం వల్ల భూమి సంబంధంగా వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి, స్టామినా పెరుగుతుంది, నీలో తెలియని ఒక స్థిరత్వం అనేటువంటిది వస్తుంది, నేను ఏదైనా చేయగలను అనేటువంటి ఒక విల్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఈ దేవతనే కాదు, ఏ దేవతను మీరు నిష్కల్మషంగా ఫలాపేక్ష రహితంగా ఒక తల్లి బిడ్డని చూసుకున్నట్టుగా, లేదా ఒక తల్లిని ప్రేమగా బిడ్డ చూసుకున్నట్టుగా ఎప్పుడైతే చూసుకుంటారో ఆ దేవత అనుగ్రహం ఆ యొక్క జీవుణ్ణి 100% రక్షిస్తుంది. అయితే ఈ నవరాత్రుల్లో ఇప్పుడు ఇందులో రకరకాలు ఉంటాయి. కొంతమంది ఒక్కొక్క రోజు ఒక్కో చీర కట్టాలి, ఒక్కో రంగు చీర అంటారు, ఒక్కో నైవేద్యం అంటారు, ఒక్కో రకంగా ఉంటుంది. కాకపోతే ఇవన్నీ ఖచ్చితంగా చేయాలని రూల్ ఏం లేదు, నీకు ప్రేమ ముఖ్యం అక్కడ. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, భక్తి, ప్రేమ, భావన ఇవి ముఖ్యం. మీకు అమ్మవారి మీద ప్రేమతో చేయగలగాలి. ప్రేమ సే బోలో జయ మాతాజీకి అంటారు నార్త్ సైడ్. అంటే ఏంటి, ప్రేమగా చేయగలగాలి, భక్తిగా చేయగలగాలి, భావనగా చేయగలగాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఒక వ్యక్తి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు, ఈ డ్రెస్ వేసుకుంటేనే బాగా చదువుతాడని ఉంటుందా, ఈ పెన్సిల్ పట్టుకుంటేనే బాగా చదువుతాడని ఉంటుందా, లేకపోతే ఈ కార్లో వెళ్తేనే, లేకపోతే ఈ వెహికల్ మీద వెళ్తేనే, లేకపోతే ఇలాంటి షూ వేసుకుంటేనే ఉంటుందా, లేకపోతే వాడు కాన్సన్ట్రేషన్ చేయడం మీద బాగా చదువుతాడు? కాన్సన్ట్రేషన్ చేయడం మీద. ఇవన్నీ నథింగ్, ఇవన్నీ ఏంటంటే బాహ్యంగా కనబడేవి. డ్రెస్ వేసుకోవాలి, టై కట్టుకోవాలి, లేకపోతే బెల్ట్ పెట్టుకోవాలి, షూ వేసుకోవాలి, లేకపోతే నీట్ గా క్రాఫ్ దువ్వుకోవాలి, మంచి కటింగ్ చేసుకోవాలి, ఇవన్నీ బాహ్యం. అంటే అలాగా అమ్మవారికి కూడా ఈ నైవేద్యం పెట్టాలి, చీర కట్టాలి, ఈ యొక్క ధూపం వేయాలి, ఇవన్నీ బాహ్యమే. కానీ అంతర్గతంగా ఏంటి, నువ్వు సరే ధూపం వేస్తే మంచిది, అమ్మవారికి గొగ్గులను తీసి వేస్తాము, నీ మనసు కనెక్ట్ అవ్వకపోతే ఏమీ కనెక్ట్ అవ్వదు. కాకపోతే ఇవన్నీ ఏంటంటే కొంచెం తాంత్రిక విధానాలు. ధూపం నీ మనసుతో పాటు ఇది కూడా వేస్తే బాగుంటుంది. అంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, నీట్గా డ్రెస్ వేసుకుని ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఆ వ్యక్తి ఇచ్చే రెస్పెక్ట్లో తేడా ఉంటుంది. ఏదో చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని వెళ్ళి ఏమన్నా ఐఎమ్ వెరీ టాలెంటెడ్ బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హౌ అవర్ వర్క్ అవర్ కంపెనీ విల్ సపోర్ట్ యూ అనుకున్నా చెప్తున్నాను అనుకోండి, ఇంట్రా డ్రెస్ ఇలా వేసుకున్నాడు ఇంట్రా అనిపిస్తుంది. అలా ఏంటంటే కొన్ని పనికొస్తాయి కానీ అదే ముఖ్యం కాదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ప్రసాదానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇప్పుడు గురుబలం పెరగాలి, అమ్మవారి యొక్క నామాల్లో లలితా నామాల్లో ఉంటుంది. పాయసాన్న ప్రియ, హైద్రానేక రసిక, గూడాన్న ప్రియ అని ఉంటుంది. హైద్రానేక రసిక అంటే ఏంటి, పసుపన్నము లేదా నెయ్యి కలిపిన అన్నము అమ్మవారి ప్రీతి, అది చేస్తే గురుబలం పెరుగుతుంది. పాయసాన్న ప్రియ అంటే పాయసంతో చేసిన అన్నము అమ్మవారికి ఇష్టం. అంటే ఏమిటి, ఇవే ఇష్టమా, అదేంటి ఆ అమ్మవారికి ఏ కోరికలు ఉండవు ఇవన్నీ అంటే కాదు. అక్కడ అర్థం ఏంటంటే మనం అలా ఉండాలని అమ్మవారి కోరిక. అంటే నువ్వు తీయగా ఉండాలి, అంటే నీలో ఉండేటువంటి స్వచ్ఛత ఉండాలి అనేటువంటిది అర్థం అనమాట అక్కడ. అలా గూడాన్నము, గూడం అంటే ఏమిటి, బెల్లం. బెల్లానికి ఎటువంటి ఇది ఉండదంటారు, దోషం ఉండదంటారు. ఇంట్లో ఎక్కడున్నా సరే ఎవరు ముట్టుకుని ఏం చేసినా బెల్లం నైవేద్యంగా పెట్టచ్చు అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి, నువ్వెప్పుడు దోషరహితంగా ఉండాలి, నువ్వెప్పుడు దోషం నీకు అంటకూడదు, నువ్వు ఎటువంటి దోషాలు చేయకూడదు అని అర్థం అక్కడ. అలాగే బెల్లం పెట్టడం వల్ల మీకుండేటువంటి కొన్ని దోషాలు పోతాయి. శని దోషం పోతుంది బెల్లం సంబంధించి పెట్టినట్లయితే, బెల్లం గోగు తినిపించినా శని దోషం పోతుంది. ఆ రకంగా ఏంటంటే భక్తి ప్రధానము. ఎంత భక్తిగా చేస్తున్నాం, ఎంత శ్రద్ధగా చేస్తున్నాం అంటే మన జన్మ తరించేలా చేయగలగాలి. ఇప్పుడు చూడండి, ఒక అంటే బాగా సాధనలో వెళ్ళినటువంటి వ్యక్తి భక్తుడికి ఎలా ఉంటుందంటే, ఇంట్లో భార్యాభర్త 2 పిల్లలతో పాటు ఇంట్లో ఎంతమంది అంటే మేము 4, మాకు అమ్మవారు మొత్తం 5 అండి అంటే ఆ రూమ్ని అమ్మవారు ఉందని ఫీల్ అవుతాడు, అమ్మవారు నిద్రపోతుందని ఫీల్ అవుతాడు, అమ్మవారికి నైవేద్యం పెట్టాలని ఫీల్ అవుతాడు. కొంచెం పొద్దున్నే లేట్ అయితే అయ్యి బాబాయ్ అమ్మవారికి పెట్టాలి. ఒక తల్లి ఎలా అయితే బిడ్డకి అన్నం తినిపించాలి, అమ్మ లేట్ అయిపోతుంది, మధ్యాహ్నం క్యారేజ్కి వెళ్ళాలని ఎట్లా అనుకుంటుంది. ఒక పాప ఉంది, ఆ పాపకి తినిపించాలని ఎలా ఫీల్ అవుతుందో ఇక్కడ అమ్మవారిని ఒక తల్లిగా భావిస్తాడు. అయ్యో మా అమ్మకి నేను అన్నం పెట్టాలి, మా అమ్మకి నేను నైవేద్యం పెట్టాలని ఫీల్ అవుతాడు. నువ్వు ఎంత
ఎంత తపించి నువ్వు చేస్తావో అంత తపనగా అంత అమ్మవారిని నువ్వు చూసుకుంటూ ఉంటుంది. చాలా మంది ఏదో పూజలు చేస్తున్నావు మాకు రిజల్ట్ రావట్లేదు, నువ్వు అంత చేయట్లేదు. స్కూల్కి అందరూ వెళ్తారు, ఎవడైతే కాన్సన్ట్రేషన్ చేస్తాడో టీచర్ చెప్పింది దాన్ని ఎవరైతే మనసులోకి ఎక్కించుకుంటే వాడు ఫస్ట్ ర్యాంక్ వస్తాడుగా. అందరూ ఎందుకు ఫస్ట్ ర్యాంక్ రావాలి? ఎందుకంటే అందరూ వెళ్తున్నారు, అందరూ చేయట్లేదు కదా ఆ పని. అలాగే పూజలు చేసే వాళ్ళందరికీ ఎందుకు రిజల్ట్ రావట్లేదు? నీ మనసు పెట్టట్లేదు, లేదా నీ కర్మ ఏదో అడ్డుపడుతుంది, నువ్వు చేయాల్సిన విధానం చేయట్లేదు, ఇంకా నువ్వు చేయాల్సినంత చేయట్లేదు. నీ కర్మ ఎంత ఉందో దాన్ని అధిగమించేంత పూజ నువ్వు చేయట్లేదు. పూజ చేయడం ఒక ఎత్తు అయితే, పూజ చేసిన తర్వాత ప్రతి క్షణం వీడు అంటే ఈ భక్తుడు బాధ కొద్ది అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏమిటో ఏ పూజ చేసినా ఫలితం రావట్లేదు, ఏంటో నా జీవితం మారేటట్లేదు, నా లైఫ్ ఇంతే, ఇలాగ అనుకుంటూ ఉంటారు. అదేమవుతుంది, అది కూడా ఒక మంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. అలా కాకుండా లేదు ఎన్నున్నా నాకు సంబంధం లేదు, నాకు ఈ కష్టాలు సుఖాలు ఇవన్నీ కాదు, శరణాగతి అంటారు. అంటే ఏంటి, అమ్మవారు ఉందో అమ్మవారు చూసుకుంటుంది. ఈ భావన ఎప్పుడైతే వాళ్ళలో ఉంటుందో ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి వారికి. అయితే ముందు దీనిలో మొత్తం ఏంటంటే భక్తిగా చేసుకుంటే అమ్మవారు శ్రద్ధ భావన, మనకి జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థం అని అంటారు. మీకు భక్తికి పిల్లలు జ్ఞానము వైరాగ్యం అట. జ్ఞాన వైరాగ్యం వస్తేనే భక్తి వస్తుంది మనిషికి. వైరాగ్యం అంటే ఏమనుకుంటాం, అందరూ ఏమనుకుంటారు మీరు వైరాగ్యం అంటే ఏముంది అన్ని వదిలేసి ఇంకా హాయిగా? పూర్తిగా తప్పు. వైరాగ్యం అంటే అన్ని వదిలేయడం కాదు, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండడం, ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ గా ఉండడం ఇస్ వైరాగ్యం. మామూలుగా సాధారణంగా అందరూ ఏంటంటే అన్ని వదిలేసి. జ్ఞానం అంటే ఏమిటి, ఏ విషయాన్ని నువ్వు ఎలా డీల్ చేయగలగాలి, దట్ ఈస్ జ్ఞానం. హ్యాండిల్ చేసే విధానం, ఏది ధర్మం ఏది అధర్మం తెలుసుకుని ధర్మబద్ధంగా వెళ్ళడం ఇస్ జ్ఞానం. ఇప్పుడు పశువులు ఉంటాయి, ఒక మేకకి 2 పిల్లలు పుడతాయి, ఆ మేక పిల్ల మళ్ళీ మేకతో సెక్స్ చేద్దామని చూస్తాయి. వాటికి జ్ఞానం లేదు, నీకు జ్ఞానం ఉంది. నువ్వేది మంచి ఏది చెడు, ఏది ధర్మం ఏది అధర్మం, ఏది ఆచరించదగినది ఏది ఆచరించదగినటువంటి తెలుసుకొని నువ్వు చేయాలి. ఆ జ్ఞానం ఉండాలి. చిన్నప్పుడు పిల్లవాడికంటూ ఒక జ్ఞానం ఉండాలి, నేను చదువుకోవాలి, లేదా కొన్ని ధర్మాలు ఉంటాయి, ఆ ధర్మాలను ఎలా పాటించాలి అనే జ్ఞానం నీతుంటూ నువ్వు వైరాగ్యంగా ఉంటే అప్పుడు భక్తి నీకు వస్తుంది. ఈ వైరాగ్యం లేకపోతే భక్తి రాదు. ఎందుకంటే నీకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు దేని మీద. సాటిస్ఫాక్షన్ లైఫ్ లేకపోతే ఫస్ట్ నువ్వు డబుల్ బెడ్రూమ్ ఆశపడ్డావు, ఇది రాగానే ఇదేంటే విల్లా, సరే విల్లా వచ్చింది, విల్లా కదా ఒక విల్లా కదా 4 విల్లా 4 వచ్చాయి, ఇట్లా కదా బుర్జ్ ఖలీఫాలో నాకు కావాలనుకుంటాం. నీకు ఇంక ఎండ ఎక్కడుంది? ఉన్న దాంట్లో నువ్వు సాటిస్ఫాక్షన్ గా ఉండడమే వైరాగ్యము. అంతేగాని అన్ని వదిలేయడం వైరాగ్యం కాదు. అలా అన్ని వదిలేసేది ఎప్పుడు చెప్పదు శాస్త్రము. ఎందుకంటే అన్ని వదిలేసేటట్టయితే జ్ఞాన వైరాగ్య సిద్ధి అర్థమని ఉండదు. అన్ని వదిలేసేటట్టయితే శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఆ పాండవులకి కౌరవులకి వీళ్ళు మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసుకుని వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వనంటే వదిలేయమని చెప్పేవాడుగా. నువ్వు ఫైట్ చేయని ఎందుకు చెప్తాడు, యుద్ధం చేయని ఎందుకు చెప్తాడు? ఆఖరికి 5 ఊర్లు ఇవ్వండి అయ్యా అన్నాడు, ఇవ్వను, మేము సూర్యం మూలనంత స్థలం కూడా ఇవ్వనన్నాడు. అప్పుడు నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఎందుకంటే వదిలే, జ్ఞానం వైరాగ్యం చాలా గొప్పతనైనా వదిలే అంటాడుగా. నువ్వు నీ ధర్మం గొప్పది, నువ్వు క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి క్షత్రియుడిగా అది అది ఒక రకమైనటువంటి పరిపాలన జరుగుతుంది. అంటే ఏంటి, అక్రమమైన పరిపాలన జరుగుతుంది. అంత స్వార్థపరులు పరిపాలిస్తే ప్రజలు క్షేమంగా ఉండరు. నీలాంటి ధర్మాత్ముడు పరిపాలించాలి కాబట్టి నువ్వు యుద్ధం చేసి ఆ రాజును ఓడించి చంపి నువ్వు పరిపాలించాలి. ప్రజాక్షేమమే క్షేత్రధర్మం. ఇంత వివరణ ఉందన్నమాట. చాలా మందికి ఇప్పుడు మీరు అన్నట్టు వైరాగ్యం అంటే ఏమి లేదు, అన్ని వదిలేయడం అనుకుంటారు. అది సన్యాసత్వం, ఒంటరిగా ఎక్కడికన్నా, అది సన్యాసత్వం, వైరాగ్యం కాదు అది. చూసారు కదండి, అమ్మవారి నవరాత్రులు అనేది భక్తితో ఎవ్వరు చేసుకున్నా సరే హాయిగా అమ్మవారు మన ఇంట్లో ఉన్నారు, మనతోనే ఉన్నారు అని అనుకుని చేసుకుంటే అమ్మవారు మనల్ని చల్లగా చూస్తారు. వారాహి అమ్మవారు అనే కాదు, గురుగారు చెప్పినట్టు ఏ అమ్మవారైనా సరే, ఏ దేవుడైనా సరే మన ఇంట్లో ఒక మనిషి అని అనుకున్నారు అని అంటే మనతోనే ఉంటారు. అమ్మ చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీమాత్రే నమః.